నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీచర్స్ సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులైనా లేకపోతే రిటైర్ అయినా పెన్షనర్లైనా సరే వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ విషయంలో గత కొన్ని నెలలుగా చాలాసార్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. పెన్షనర్ల ధర్నా అయితే పెన్షనర్లు కనిపిస్తున్నారు, ఉద్యోగుల ధర్నా అయితే ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించారు వీళ్ళందరూ. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. కనీసం వీళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అంటే కూడా హెల్త్ కార్డ్స్కి సంబంధించి వాళ్ళ శాలరీలోనే 1.5 కలెక్ట్ చేస్తూ వాళ్ళకి హెల్త్ స్కీమ్కి సంబంధించి ఒక ప్రపోజల్ ప్రభుత్వం నుంచి వస్తే ఎవరిలో కూడా పూర్తి స్థాయిలో హ్యాపీనెస్ కనిపించిన పరిస్థితి లేదు. టీచర్స్ యూనియన్కి సంబంధించి నేతలతో, అధికారులతో, అలాగే రిటైర్ అయిన పెన్షనర్లతో చాలా మందితో మనం మాట్లాడుతూ ఉన్నాం. పల్లవి టీవీ గత కొంతకాలంగా టీచర్స్ ఇష్యూని చాలా ప్రధాన టాపిక్గా తీసుకొని ఇంటర్వ్యూస్ కానీ వీటికి సంబంధించి వీళ్ళకి సంబంధించిన న్యూస్ కానీ ఇస్తున్న పరిస్థితి. సో మొత్తానికి వీళ్ళు ఎన్ని ధర్నాలు చేస్తున్నారు. ధర్నా ఇందిరా పార్క్ దగ్గర కనిపిస్తూనే ఉంది. నెలలో 2-3 సార్లు అక్కడే ఉంటున్నారు. ఈవెన్ పెన్షనర్లు కూడా. పెన్షనర్లని మనం చూస్తాం, వాడుక భాషలో వాళ్ళకున్న పదం విశ్రాంత ఉద్యోగులు. కానీ విశ్రాంతి లేకుండా ధర్నాలని, అసెంబ్లీ ముట్టడిలని, గ్రూప్ డిస్కషన్స్ అని, వివిధ సంఘాల నేతలందరూ ఒకసారి కూర్చుంటున్నారు, అధికారులందరూ ఒకసారి కూర్చుంటున్నారు, అందరికీ పిలుపునిచ్చి గ్యాదర్ చేసి ఏకంగా ధర్నా చౌక్ దగ్గర కూర్చుంటున్నారు. వీళ్లకు మాత్రం విశ్రాంత ఉద్యోగులని పేరుకే గానీ విశ్రాంతి మాత్రం లేదు. వాళ్ళ సమస్యలు అట్లనే ఉన్నాయి, వాళ్ళ మానసిక వేదన అట్లనే ఉంది. ఆ మానసిక వేదనతో చనిపోతున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళ బెనిఫిట్స్ రాక చనిపోయిన పరిస్థితి ఇప్పటికీ ఉన్న లెక్కల ప్రకారమే. సో ఇంకా ఎంతకాలం ఇది? ఈ ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. అసలు ఈ 2 ఏళ్లలో అయినా మాకు గోడు వినే పరిస్థితి ఉందా లేదా అని వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏడుపు ఒకటే తక్కువ అన్నట్లు. నిజానికి పెన్షనర్లు అయితే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాధ అవుతున్న పరిస్థితి. వాళ్ళ ఈ ఏజ్లో కూడా ఓపిక తెచ్చుకొని వాళ్ళు ధర్నాలు చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు ముందు పెట్టుకోవటము, విశ్రాంతి లేకుండా గడపటము అనేది నిజానికి చాలా ఆలోచించాల్సిన విషయం. ఏ మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు కానీ సంతోషంగా లేని పరిస్థితే ప్రతి చోట కనిపిస్తోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కాటిపల్లి రమణారెడ్డి గారు, ఈ ఎమ్మెల్యే శాసనసభ్యులు మార్చి 1వ తారీఖు లోపు ఉద్యోగుల ప్రయోజనాలు ఇవ్వకుంటే తెలంగాణ ప్రభుత్వ ప్రశాంత ఉద్యోగులు మరియు ఉద్యోగులు అంటే ఇప్పుడు డ్యూటీ చేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన పెన్షనర్లు ఎవరి బెనిఫిట్స్ గూర్చి ఎట్లాంటి అప్డేట్ మార్చి 1వ తారీఖు వరకైనా రాకుంటే 2వ తారీఖున నిరాహార దీక్షకి కూర్చుంటా నేను, ప్రారంభమవుతుంది నిరాహార దీక్ష ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర అని ఒక మెసేజ్ ఆయననే మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. అయితే ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని సంఘాల అందరు నాయకులు మరియు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కనీసం ఈ దీక్షకైనా పెద్ద ఎత్తున మద్దతు పలకాలి. నేటి వీరి కష్టమే రేపటి మీ కష్టంగా మారకుండా, ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు రేపటి పెన్షనర్లే ఖచ్చితంగా. సో ఈ రోజు ఉన్న ఈ ప్రాబ్లమ్స్కి మీరు తోడు రాకుంటే రేపు మీ పరిస్థితి కూడా, మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయితే మీకు తోడు రావడానికి ఎవరు ఉండరు అనే అర్థంలో రేపటి మీ కష్టంగా మారకుండా జాగ్రత్త వహించి తప్పకుండా ఉద్యోగి మేలుకో, ఇకనైనా నీ ఉనికిని కాపాడుకో అనే ఒక పిలుపుతోటి న్యూస్ అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ మనం ఒక టాపిక్ ప్రధానంగా చర్చించాలి. ఉద్యోగుల సమస్య, ఇప్పుడు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్య, పెన్షనర్ల సమస్య వేరువేరుగా చూస్తున్నారు. పెన్షనర్లు ఒక మీటింగ్ పెట్టుకున్నా, ఒక ధర్నా చేసినా కేవలం పెన్షనర్లే ఓపిక ఉన్నవాళ్ళు, నడవగలిగే వాళ్ళు, ఈ ఏజ్లో 60+ ఏజ్లో తప్పకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా వస్తున్న వాళ్ళు స్టంట్స్ వేసుకొని, లోపల 4 స్టంట్స్ ఉండి కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్తో కూడా అక్కడ వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్న వాళ్ళని మనం ధర్నా చౌక్ దగ్గర చూస్తున్నాం. అట్లాంటి ధర్నా చౌక్లో ధర్నాకి కేవలం పెన్షనర్లే వస్తున్నారు. వీళ్ళకు తోడుగా ఉపాధ్యాయ ఉద్యోగులు రావట్లేదు. వీళ్ళు కొన్నేళ్ళైతే వీళ్ళు పెన్షనర్లు అవుతారు. అప్పుడు మీ టీం మీకే ఉంటుంది. అప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు మీకు ముందుకొచ్చి మీకు మద్దతు తెలపాలంటే మీరు ఇప్పుడు పెన్షనర్లకి మద్దతు తెలిపితేనే ఇది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళుగా విడివిడిగానే కనిపిస్తున్నారు, ఏ మీటింగ్స్ ఉన్నా, ఏ ధర్నాలు ఉన్నా. సో ఇది ఉండొద్దు. అందరూ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి కట్టుగా మన వాయిస్ కానీ మన ఐకమత్యం కానీ చూపిస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుంది అనే ఒక మెసేజ్ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి గారి నుంచి వస్తున్నట్లు లెక్క. అయితే నిజంగా అట్లనే జరుగుతుందా అంటే అట్లనే జరుగుతుంది.
మొదటి ప్రాధాన్యత పెన్షనర్లకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది పెన్షనర్లు మాట్లాడుతున్నారు. లేదు లేదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళమి మాకు ఇప్పుడు లేకపోతే రేపు పొద్దున ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేది ఉద్యోగులు మాట్లాడుతున్నారు. సో కలిసికట్టుగా ఉంటేనే ప్రభుత్వం వరకు వాయిస్ వెళ్తుంది అనేది మాత్రం తెలుసుకోవాల్సిన విషయంగానే కనిపిస్తుంది. ఇక వీళ్ళకి సంబంధించి బెనిఫిట్స్ విషయంలో ఇప్పటివరకు ఏ బెనిఫిట్స్ రాలేదు సరికదా. వీళ్ళకి సంబంధించి హెల్త్ కార్డ్ ఈ మధ్యలో వాళ్ళ శాలరీలో 1.5 శాలరీ కట్ అవుతూ ఒక హెల్త్ స్కీమ్కి ప్రకటిస్తే దానికి ఎవ్వరూ కూడా రెడీగా లేరు. దాని విషయంలో కూడా మాకంటూ స్వేచ్ఛ కావాలి, అది మంచిగా అనిపిస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే బయట ప్రైవేట్లో మాకు తీసుకునే ఛాన్సెస్ ఉన్నప్పుడు ప్రైవేట్లో తీసుకుంటాము అన్న మాటలు కూడా ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్నాయి. వాళ్ళకు స్వేచ్ఛ కావాలి, ఇష్టం ఉన్న వాళ్ళమే మేము జాయిన్ అవుతాం, ఇష్టం లేకుంటే మమ్మల్ని మ్యాండేటరీ చేయొద్దు, ఆ స్వేచ్ఛ అనేది ఉండాలి. హెల్త్ స్కీమ్ పర్పస్లో మాకు ఇష్టమైతేనే మేము ఆ స్కీమ్ రిసీవ్ చేసుకునే ప్రాసెస్ ఉంచాలి అనేది ఒక వాయిస్ వినిపిస్తుంది. సో అది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఇంకా దానికి సంబంధించి కార్యాచరణ ఏంటి, ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి, నియమాలు ఉంటాయి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఓవరాల్గా చూస్తే బెనిఫిట్స్ అయితే అన్ని పెండింగ్లో ఉన్న పరిస్థితి. వాళ్ళకి సంబంధించి పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ నుంచి పిఆర్సీ రావాలి. అలాగే డిఎన్ఎస్ అలవెన్సెస్ కూడా ఇప్పటివరకు డిఏలు ఒకటే అందినట్టు మనకు లెక్క, 5 పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఈ రోజు వరకు. ఇక సిపిఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఓకే అది ఇవ్వట్లేదు. కానీ జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కేవలం ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరైతే మొత్తంగా వాళ్ళ జీవితకాలం సర్వీస్ ఇచ్చినంత కాలం దాచుకున్నారో జీపీఎఫ్, అది కూడా ఇవ్వని పరిస్థితి. సో అది దాచుకునేదే ఫ్యూచర్లో విశ్రాంతి తీసుకునే టైంలో వాళ్ళకు అవసరాలను బట్టి యూజ్ చేసుకోవడానికి, అది కూడా ఇవ్వట్లే. అంటే మా డబ్బులు మాకు ఇవ్వట్లే, కాంట్రిబ్యూషన్ ఉన్న డబ్బులు ఇవ్వట్లే, హెల్త్కి సంబంధించి ఎట్లాంటి బెనిఫిట్ లేదు, సిపిఎఫ్లు లేవు, డిఏలు పూర్తి స్థాయిలో అందలేదు. పూర్తి స్థాయిలో కదా, కేవలం ఒకే డిఏ అందుకున్న పరిస్థితి, 5 పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్ విషయంలో అందరూ చాలా నిరుత్సాహంతో, ఎంతో మేలు చేస్తారు. ప్లస్ టీచర్స్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలకి ముందు చాలా ప్రకటనలు చేసిన పరిస్థితే, కానీ ఏవి కూడా అవి 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా మాకు న్యాయం జరగలేదు అనేది వాళ్ళ బాధ. ఎన్నోసార్లు ధర్నాలు జరిగినాయి. నిరాహార దీక్ష మాత్రం మార్చి 2న కాటిపల్లి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు. ధర్నాలు చాలా మంది చేసిండ్రు. దీనివల్ల అయినా, ఈ నిరాహార దీక్ష వల్ల అయినా నిజానికి బెనిఫిట్ ఉంటుందా? ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ దీనివల్ల ప్రభుత్వంలో చలనం వస్తుంది అని అనుకునే పరిస్థితి ఉందా? మనం మాట్లాడదాం. రెగ్యులర్గా ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల గురించి రెగ్యులర్గా మనకు వాయిస్ ఇచ్చే మాజీ టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ భుజంగరావు సార్తో మాట్లాడదాం, ఏమంటారో తెలుసుకుందాం తన వాయిస్లోనే. నిరాహార దీక్ష నిజానికి కూర్చున్నప్పుడు ఎంతమంది వస్తారు, ఎంతమంది మద్దతు తెలుపుతారు, పెన్షనర్లైనా ఉపాధ్యాయులైనా ఎంతమంది కదిలి వస్తారు అనేది కూడా మెయిన్ టాపిక్ అవుతుంది. సార్ నమస్తే సార్, భుజంగరావు సార్. సార్ నేను లైవ్లో ఉన్నాను. మన టీచర్స్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, కాటిపల్లి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే మార్చి 2న, మార్చి 1 వరకు మీ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి, విశ్రాంత ఉద్యోగులైనా ఉపాధ్యాయ ఉద్యోగులైనా మీ ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుంచి రాని పక్షంలో మార్చి 2న నిరాహార దీక్షకి కూర్చుంటా అని ప్రకటించిండ్రు. సో మరి దీని మీద నిజానికి ఈ నిరాహార దీక్ష వల్ల అయినా, అంటే గతంలో నిరాహార దీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయా? మొదటి క్వశ్చన్. దీనివల్ల ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారా యాజ్ ఏ పెన్షనర్ గా? మొట్టమొదట ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షనర్స్ సమస్యల పట్ల పల్లవి టీవీ ఒక దృష్టిని కేంద్రీకరిస్తున్నందుకు మీ ఇచ్చే టీవీ ఛానల్ కు, మీకు, మీ యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రెండవది, ప్రభుత్వము చాలా మంది అంటున్నారు బెనిఫిట్స్ అని. బెనిఫిట్స్ కావు, మాకు బాకీ పడ్డటువంటి బకాయిలు. ఇవాళ బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో చెప్పిండ్రు, 20,505 మంది రిటైర్ అయ్యిండ్రు అని చెప్పిండ్రు. వాళ్ళకి 13,500 కోట్ల రూపాయలు మేము బాకీ పడ్డాము అని చెప్పి 206 సంఘాలతో జేఏసీని ఫామ్ చేసి 3 సార్లు మీటింగ్లు జరిగి ముచ్చట 3 కమిటీలు వేసి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ కూడా నెలకు 700 కోట్లు ఇస్తామని అంటే, వస్తున్న 700 కోట్లు ఇస్తున్నది ఎవరికో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మా రిటైర్డ్ వాళ్లకు 15 నుంచి 20% కమిషన్స్ ముట్ట చెప్తేనే 5-6 నెలల కింద రిటైర్ అయిన కొందరు కూడా డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి. కాకుండా వాళ్ళు మా పేర్లు చెప్పొద్దన్నా చెప్తారు, తీసుకున్నోడే కూడా చెప్పొద్దు అంటారు, వచ్చిన ఎవరికో చెప్పొద్దు అంటారు.
సో మేము కూడా మా ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో రకంగా వాళ్ళకు రావాల్సినవి వచ్చినాయి కదా అనుకుంటూ బాధపడుతున్నాం. ఏంటంటే హక్కుగా రావాల్సిన బకాయిల్లో కూడా అవినీతి కంపులో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కమిషన్లు ఇచ్చుకోలేని వాళ్ళ పరిస్థితి సార్. కమిషన్లు ఇచ్చుకోలేని వాళ్ళు, రోగాల బారిన పడ్డ వాళ్ళు 65 మంది ఇప్పుడు అన్యాయం పాలై చనిపోయి ఇవ్వాలనే పేపర్ లో ఒక రిటైర్డ్ ఎస్ఐ ఖమ్మం జిల్లాలో డబ్బులు రాక గర్భ నయం చేసుకోలేక చచ్చిపోయిన పరిస్థితి. అట్లా వరంగల్ జిల్లాలో ఒకరు, మహబూబ్ నగర్ లో ఒకరు, ఇట్లా అనేక మంది 62 మందికి పైచిలకు 65 మంది వరకు తెలుస్తా ఉంది ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. బ్రతకాలని ఆశ ఉండి కుటుంబానికి ఉపయోగపడతామని అనుకొని పిల్లల పెళ్లి చెల్లిళ్ళు చేయాలని, అప్పులు తీర్చాలని, గౌరవప్రదంగా బ్రతకాలని, వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావాలని ఆశిస్తూ ప్రభుత్వానికి ఎంత మొరబెట్టుకున్నా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని వినతులు చేసినా ఈ ప్రభుత్వం కనికరించడం లేదు, దయదలచడం లేదు. మానవతా దృక్పథం లేనిదిగా ప్రభుత్వం కనబడతా ఉంది. అయితే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ నుంచి కామారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వారు ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంతోషం. బీజేపీ లో చట్టసభలో బీజేపీ పక్షాన ఈ రిటైర్మెంట్ ఎమ్మెల్యే మా బకాయిలు కానివ్వండి, పెండింగ్ బిల్స్ కానివ్వండి, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఇవ్వాలి అనేటువంటి ప్రస్తావన చేసి మాట్లాడినటువంటి పరిస్థితి నేను చూసిన. కానీ నేను చేసే సూచన ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. ఫ్లోర్ లీడర్ గా మహేష్ రెడ్డి, ఆలిటి మహేష్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఫ్లోర్ లీడర్ నుంచి బీజేపీ నుంచి వాయిదా తీర్మానం ఇచ్చి ఒకే ఒక అంశం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా పట్టుబడితే ఇవాళ సిద్ధాంతాలు ఏవైనా, సిద్ధాంత సారూప్యం ఉన్నా లేకపోయినా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పక్షాన గొంతు గలపడానికి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీ గొంతుకు మద్దతు ఇస్తాయి అనేటువంటి విశ్వాసం మాలాంటి వాళ్ళకు ఉంది. కాకుంటే గట్టిగా పట్టుబట్టి చట్టసభను స్తంభింపజేసి తాడో పేడో తేల్చుకున్న తర్వాత ప్రభుత్వం చేత చెప్పించగలిగి అది కూడా అమలు కాకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి గడువు ప్రభుత్వంతోనే చెప్పించి ఇన్ని రోజుల లోపల 2,50,000, 2,60,000 సుమారుగా 2.5 సంవత్సరాల్లో అప్పులు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయడం దౌర్భాగ్యమే, కానీ చెప్పక తప్పడం లేదు మాకు. మీరు ఏం చేస్తారో, అప్పు తెస్తారా, బాగు తెస్తారా, బదులు తెస్తారా, ఈ 10,000 రూపాయల వరకు సమకూర్చుకొని ఈ రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒకే ఒక దానిపైన వాయిదా తీర్మానం జరిగితే ప్రభుత్వం లోపల కదలిక వస్తుందా, రాదా, స్పందన ఏమొస్తుంది, ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి, ఎన్ని కలిసి రావు, ఒక మాలాంటి రిటైర్డ్ వాళ్ళ ముందు, ఉద్యోగుల ముందు, ఉపాధ్యాయుల ముందు దోషిగా ఏ రాజకీయ పార్టీలు నిలబడతాయనేటువంటిది తేల్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ గా దీక్షకు ఆలోచన చేసుకుంటే బాగుంటదేమో అని నేను భావిస్తా ఉన్నా. సార్, ఇక్కడ ఒక క్వశ్చన్, మీరు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా వాయిస్ వినిపిస్తాయనే హోప్ ఉంది అన్నారు. మనం గతంలో చూస్తే ధర్నా చౌక్ దగ్గర బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీ పక్షాన మీరు ఇందాక అన్నారు బెనిఫిట్స్ అనొద్దని, మీ బకాయిలు అన్నారు, మీ బకాయిల కోసము వాయిస్ వినిపించిన పరిస్థితులు మనం చూసాం. బీజేపీ ఎమ్మెల్యేగానే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నారు. సో ఇంకా ఏ పార్టీ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని మీరు ప్రధానంగా, అంటే కాంగ్రెస్ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? నిజంగా వస్తారు, తప్పకుండా మా వాయిస్ ని వినిపిస్తారు, మీరు ఇందాక అన్నట్లు మండలిలో గట్టి వాయిస్ వినిపిస్తారు మా పక్షాన అనే హోపు మిగతా ఏ పార్టీల విషయంలో మీకుంది? అయితే యశోద గారు, నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మొన్న జరిగినటువంటి ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నా తపస్ పక్షాన, అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన జరిగింది. దానికి ఎవరికి కూడా ఆహ్వానం లేదు, పిలుపులు లేవు, కేవలం ఒక సంఘానికి, ఒక పార్టీకి మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనబడింది. రెండవది, ఎన్నడూ చట్టసభలో ప్రస్తావన చేయనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. వాడు రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఆకాశానికి ఎత్తిన పరిస్థితి చూసినాం. ఓ బ్రహ్మాండం అని చెప్పినటువంటి చూసినాం తప్ప ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్స్ హక్కుల కొరకు కానీ, మాకు రావాల్సిన బకాయిల కోసం కానీ, పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం కానీ శాసన మండలిలో
ఫ్లోర్ లీడర్ అయ్యి ఉండి ప్రస్తావన మాత్రమే చేసిరు తప్ప పట్టలేదనే విధంగా పరిస్థితి కనబడింది. నేనేమో కనీసం మొన్న ధర్నాకు శిబిరానికి వారు రావడం, మాట్లాడడం, ఆ కనీస ప్రస్తావన శాసన మండలిలో చేయడం ఒక రకంగా మాకు కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా పరిష్కారం చూపెట్టలేకపోతా ఉంది. నేనేమంటున్నా, రాజకీయ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా కూర్చున్నటువంటి స్థితిలో అది మా పరిధిలోని అంశం కాదు. అంటే బీజేపీ ఫ్లోర్ లీడరా, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారా, ఎలా వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలను మమేకం చేసుకుంటారు, వాళ్ళతో కలుపుకుంటారు, అందుకు ప్రయత్నం ఏం చేస్తారు, ప్రాతినిధ్యాలు ఏం చేస్తారు, ఏ విధంగా కలుసుకుంటారో ఒక కార్యాచరణ ప్రణాళిక డిసైడ్ చేసుకొని రేపు శాసన సభలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ కలుసుకునే అవకాశం ఉంటది. అక్కడ బై రిటర్న్ గా ఇస్తారా, బై ఓరల్ గా చెప్తారా, ఎట్లా చెప్తారో వాళ్ళందరినీ ఆహ్వానించి అందరి సమస్య కోసం ఒక అడుగు ముందుకు చేస్తున్నాం, మా అడుగులో మీరు అడుగు కలపండి, మా గొంతు కలపండి, మద్దతు ఇవ్వండి, ఇది రాజకీయ పార్టీల స్వార్థం కోసం కాదనేటువంటిది, రాజకీయ పార్టీల జెండాలు పక్కకు పెడదామనేటువంటి ఆ ఉద్దేశంతో కనుక వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నట్లయితే, ఆహ్వానం ఉన్నట్లయితే డెఫినెట్ గా అన్ని రాజకీయ పార్టీలు గొంతు కలిపే తీరుతాయి. లేకపోతే వాళ్ళని ప్రశ్నించేటువంటి, మేము అడిగి ప్రశ్నించే స్థితిలో మేముంటాం, మా అలాంటి వాళ్ళు సమాధానం చెప్పుకునే స్థితిలోకి వాళ్ళు నెట్టవేయబడతారు కదా. అంటే నీ చట్టసభలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ప్రొటెస్ట్ చేయొచ్చు, నిరసన తెలిపొచ్చు, వెళ్ళలోకి పోవచ్చు, పోడియంలోకి పోవచ్చు, అక్కడే బైఠాయించవచ్చు, మార్షల్స్ తీసుకురావచ్చు, బయట ఎత్తేయవచ్చు, బయట విసిరేయవచ్చు. అనేక రకాలైనటువంటి దశల వారి ఉద్యమాలు బీజేపీ పార్టీ పక్షాన జరగాలే. ఈ పార్టీకే లేట్ అయిందని, ఆలస్యమైందని నేను భావిస్తా ఉన్నా. అయినా సంతోషమే, దీక్షకు కూర్చుంటాను. ఆ దీక్ష కూడా ఒక రోజు దీక్షతో పరిష్కారం రాదు, 2 రోజుల దీక్షతో పరిష్కారం రాదు. గతంలో హైదరాబాద్ లో మా బళ్ళు మూసేసినప్పుడు నిరవధిక నిరాహార దీక్ష చేశాం, ఆమరణ నిరాహార దీక్ష చేశాం. 10 రోజుల్లో విద్యామంత్రి సాక్షాత్తుగా మా దీక్షా శిబిరానికి వచ్చి అనౌన్స్మెంట్ చేసి సమావేశాలు జరిపి, చర్చలు జరిపి, మూసేసిన బళ్ళు తిరిగి పెడతాం, మేము మా నిర్ణయాన్ని ఇంకొక తీసుకుంటామని అన్న తర్వాత హామీ తీసుకున్నాం. కానీ మా దీక్షను విరమించిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కేసులు అయితే, జైలుకు పోతాం, పోలీస్ కేసులు అయితే, ఇబ్బందులే ఉంటాయి. రెడ్ కార్పెట్ వేసి ఉద్యమాలు చేయమని ఎవరు పిలవరు. ఈ రకంగా ఒక రోజు దీక్షకు పరిమితం కాకుండా కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు ప్రారంభించబోతున్న దీక్షకు కూర్చున్నటువంటి దాన్ని నిరంతరమైనటువంటి దీక్షకు, సమస్యకు పరిష్కారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పాలకులు చూపించేంత వరకు మా దీక్షా శిబిరం కొనసాగుతూనే ఉంటది. ప్రాణాలు కూడా రిటైర్డ్ వాళ్లకు బకాయిలు చెల్లింపులు అనేది తేలాలనేటువంటి విధంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను. తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలపెట్టి జాతిని మొత్తం ఏకం చేసి తన నాయకత్వం నడిపించి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ ని ఇలా అవాకులు చెవాకులు అవమానాల పాలు చేసి వెకిలి మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక కుసంస్కారం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇలాంటి మాటలు వస్తాయా, రావా, ఎలా స్వీకరించుకుంటారు, సమాజం ఎట్లా స్వీకరిస్తుంది, ఏదేమున్నా మాకు కావాల్సింది మా రిలీఫ్ కోసం ఎవరు నడుం కడితే వాళ్లకు మేము చేకొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పార్టీలతో, వాళ్ళ సిద్ధాంతాలతో మాకు పని లేదు. ఆ రకంగా ముందుకు పోవాలని మీరు పిలిచినటువంటి దాంట్లో ఫోన్ లో వచ్చి అనుభవాలను తీసుకున్నట్టుగా ఒక ఎమ్మెల్సీ యూటీఎఫ్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభలో కూర్చొని అక్కడ ప్రశ్నించాల్సిన స్థితిలో పరిష్కారం రాకపోతే మేము ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు, అన్ని సంఘాలు చేసినప్పుడు మాతో పాటు పాల్గొన్నాడు. అయినా కూడా పరిష్కారం రాకపోతే చివరి వరకు పట్టుబడదామంటే మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర గారు విశ్లేషణ చేస్తారు కదా, బయట గొప్పగా అన్ని వినిపిస్తారు కదా. మా బల్ల మూసివేత ఉద్యమంలో కూడా తాను వచ్చి మాతో పాటు ఉద్యమాల్లో కూర్చుకొని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, మొండి ప్రభుత్వము, దున్నపోతు మీద వాన పడ్డట్టుంటది, మీ ప్రాణాలు పోతాయి తప్ప మూసేసిన బళ్ళు తిరిగి వెనుకకు రావని మాకు పిరికి మందు నూరి పోసిన సందర్భాన్ని కూడా మాకు అనుభవం గుర్తుంది. ఇంకా అయినా కూడా మేము చెల్లించలేదు. దృఢ సంకల్పంతో, స్థిరచిత్తంతో కూర్చున్నాం, సమస్యను సాధించుకున్నాం. తిరిగి జనజీవన మామూలు జీవితంలోకి 12వ రోజు 13వ రోజు మేము రాగలిగినాం. సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది. ఇవాళ కూడా ప్రభుత్వము ఏదైతే ఇంత మొండి వైఖరితో ఉందో, ప్రభుత్వం కళ్ళు తెరిపించి సాధించినటువంటిది
ఈ రాజకీయ పార్టీల నాయకుల దీక్ష మాత్రమే మార్గాన్ని చూపించింది అనేటువంటి ఒక సంకేతం ఇచ్చే విధంగా, ఒక నూతన ఒరవడికి దారి చూపే విధంగా ఈ దీక్ష ఉండాలని, ఆ దృఢ సంకల్పం వారిలో కలిగించాలని, ప్రాణాలు పోవుడా, ప్రాణాలు విడుచుడా, రిటైర్డ్ బకాయిలు పెండింగ్ బిల్లులు సాధించుడా, ఇంకా రెండో మాట ఉండకూడదు, రెండో అభిప్రాయానికి అవకాశం ఉండకూడదు. ఆ రకంగా కూర్చుంటేనే పరిష్కారం వస్తుందని గత అనుభవాలు, ఉపాధ్యాయ సంఘంలో 36 సంవత్సరాలు సర్వీస్ చేసి 22 సంవత్సరాల నాయకత్వంలో నేను చూసినటువంటి దీక్షలు, శిబిరాలు, ధర్నాలు వాళ్ళ వాటి యొక్క ఫలితాలను అంచనా వేసి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి దీక్ష అనేది ప్రభుత్వం నుంచి చలనం వచ్చే వరకు చేస్తే తప్ప ధర్నాలతో, అసెంబ్లీ ముట్టడిలతో రాని ఒక మార్పు ఒకరోజు దీక్షతో వచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు అనేది భుజంగరావు సార్ మాజీ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ దీక్షకు సంబంధించి ఎంతమంది మద్దతు తెలపటానికి వస్తారు, ఉద్యోగులైనా పెన్షనర్లైనా ఎంతమంది వస్తారు, వాళ్ళలో ఉన్న ఐక్యత కనీసం దీని ద్వారా అయినా కూడా ఎమ్మెల్యే గారు అన్నట్లు దీని ద్వారా అయినా కూడా తప్పకుండా వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక సజెషన్ మనం ఇందాక అనుకున్నట్లు భుజంగరావు సార్ తోటి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా దీనిపైన ఎంతవరకైతే అంతవరకు ఫైట్ చేసి కాని పక్షంలో నిరాహార దీక్షకి కూర్చోవటమే ఉత్తమమైన మార్గం అని కూడా సజెస్ట్ చేసిన పరిస్థితి. చూడాలి మరి ఈ నిరాహార దీక్ష వల్లనో లేకపోతే బడ్జెట్ సమావేశాల్లో పుట్టించే వేడి వల్లనో ఎట్లనో ఒకలాగా ప్రభుత్వం నుంచి అయితే టీచర్స్కి సంబంధించిన బెనిఫిట్స్ అనాలో బకాయిలు అనాలో వాళ్ళకి రావాల్సినవి వాటికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావాలని మనం కూడా పల్లవి టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి మార్చి 2వ తారీఖున ఈ నిరాహార దీక్షకి అందరూ అన్ని సంఘాల, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు, అందులో ఉన్న సభ్యులు, అలాగే పెన్షనర్లు, వాళ్ళ సంఘాలు, అందులో ఉన్న సభ్యులు మీ అందరూ కలిసి ఐక్యత చూపించుకుంటే ఖచ్చితంగా ఈసారైనా ఇది సక్సెస్ఫుల్గా మీకు ప్రభుత్వం నుంచి మంచి రీతిలో సమాధానం వచ్చే విధంగా ఇది కొనసాగాలని కోరుకుంటూ దిస్ ఈజ్ యశోద సైనింగ్ ఆఫ్.